తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ నుండి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, 2025, 26 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ అది. సో, ఇక్కడ హైలైట్ థింగ్ ఏందంటే మనకు ఎట్లాంటి ఎగ్జామ్ లేదు. అండ్ మనకేవైతే ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ డైరెక్ట్ అడ్మిషన్. సో, నువ్వు ఏదైతే కాలేజ్ కావాలనుకుంటావో ఆ కాలేజ్‌కెళ్ళి డైరెక్ట్ నీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ అడ్మిషన్‌కి నువ్వు ఎలిజిబుల్ అయితావా? కాదా? అని చెప్పి చెక్ చేసుకో. సో, ఈ వీడియోని ఎండ్ దాకా చూస్తే నీకు క్లారిటీ వస్తది. ఒకవేళ నువ్వు ఎలిజిబుల్ కాకపోతే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయితారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయి. సో, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్‌కి ఎలిజిబుల్ అయితే మాత్రం నువ్వైతే ఇందులోపల ఎట్లాంటి ఫీ లేకుండా, జీరో ఫీ పేమెంటు డైరెక్ట్ నీకు నచ్చిన కాలేజ్‌కెళ్ళి నువ్వైతే నీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి నువ్వైతే జాయిన్ అయిపోవచ్చు అన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అసలు ఎవరు ఎలిజిబుల్ అయితారు? ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పి. సో, ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయి. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకి ఒక పేపర్ నోట్ అనేది ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయిపోయింది. సో, ఈ ప్రెస్ నోట్ లోపల వాళ్ళు ఏమని చెప్పిర్రంటే మనకి ఇక్కడ మనకి తెలంగాణ లోపల డిగ్రీ కాలేజెస్ ఓకేనా. సో, తెలంగాణ లోపల డిగ్రీ కాలేజెస్ అయితే 28 ఉన్నాయి. సో, ఈ 28 డిగ్రీ కాలేజెస్ లోపల వితౌట్ ఎనీ ఎగ్జామ్ వీళ్ళు ఎట్లాంటి ఫీ లేకుండా అయితే అడ్మిషన్ అయితే తీసుకుంటారు. సో, ఎస్పెషల్లీ ఫర్ వుమెన్ ఓకేనా. సో, ఎవరైతే తెలంగాణ లోపల వుమెన్ ఉంటారో వాళ్ళకి టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ లోపల ఏవైతే టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ లోపల అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. 2025, 10, 6 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. ఇందులోపల ఏంటంటే మనకు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ లాంటి కోర్సెస్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం లోపల. సో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎలిజిబిలిటీ ఏంది మరి మనకిక్కడ అనంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ 10+2 2025 లోపల ఎగ్జామ్ రాసి వాళ్ళు పాస్ అయిపోతారో వాళ్ళందరూ కూడా మనకి ఎలిజిబులే. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇన్‌కమ్ అనేది ఒకవేళ రూరల్ ఏరియా అయితేనేమో 1,50,000 కన్నా ఎక్కువ ఉండొద్దు. అండ్ ఒకవేళ అర్బన్ అయితేనేమో 2,00,000 కంటే ఎక్కువైతే ఉండొద్దు ఇన్‌కమ్ అనేది. 1,50,000 ఏమో మనకి రూరల్ ఏరియాస్ లోపల, 2,00,000 ఏమో అర్బన్ ఏరియాస్ లోపల ఉండొద్దన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీ ఇన్‌కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువుంటే నువ్వు ఎలిజిబుల్ అయితావు. ఒకవేళ నువ్వు విలేజెస్ లోపల ఉంటే. నువ్వు ఒకవేళ సిటీలో ఉండి 2,00,000 కన్నా తక్కువ నీ ఇన్‌కమ్ ఉంటే నువ్వైతే ఎలిజిబుల్ అయిపోతావు. ఇఫ్ యూ ఆర్ ఏ ఫీమేల్. ఓకేనా. ఫీమేల్ అయి ఉండాలి. మనకు 1,50,000 కన్నా తక్కువ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ లోపల 2,00,000 కన్నా తక్కువ ఉండాలి. సో, ఇంతే సింపుల్ ఎలిజిబిలిటీ. మనకి 28 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ లోపల. సో, ఏం లేదు ఇక్కడ దరఖాస్తు పత్రాలను రాష్ట్రంలోని 28 మహిళా డిగ్రీ కళాశాలలో నేరుగా సమర్పించాలి. ఒకవేళ మీకు దగ్గర ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్‌కి డైరెక్ట్ ఎళ్లి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. మనకు డేట్ అనేది లాస్ట్ 28 జూన్ 2025 వరకు టైం అయితే ఉంది. 23 జూన్ 2025 వరకు మనకు టైం అయితే ఉంది. సో, ఈ 23 జూన్ 2025 వరకి మనమైతే మన ఏవైతే దరఖాస్తులన్నీ కూడా సబ్మిట్ చేయడానికి టైం అయితే ఇచ్చిర్రు. సో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లాస్ట్ మంత్ మే నెలలోనే స్టార్ట్ అయిందంట. సో, మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేకుండే. బట్ మనకు సో, ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఏవైతే సర్టిఫికేట్స్ పట్టుకపోవాలి అంటే మనకి 10th క్లాస్ మెమో ఓకేనా. సో, 10th క్లాస్ మెమో అయితే మనం పట్టుకుపోవాల్సి ఉంటది. తర్వాత ఇంటర్మీడియేట్ మెమో అయితే పట్టుకుపోవాల్సి ఉంటది. 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియేట్ మెమో అండ్ ఇన్‌కమ్ అనేది 1/1/2025 తర్వాతది. అంటే ఈ ఇయర్ ఇన్‌కమ్ కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒక 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలన్నట్టు. పాస్ ఫోటోస్ ఒక 5 కావాలి. సో, ఈ డీటెయిల్స్ అయితే మనం తీసుకెళ్ళి మనం ఏదైతే అప్లై చేసుకుందాం అనుకున్నామో ఆ కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మాక్సిమం మీకు అడ్మిషన్ రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ చూజింగ్ బీఏ, బీకామ్ ఆర్ బీఎస్సీ. బీఏ, బీకామ్, బీఎస్సీ లోపల నువ్వు జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం పక్కాగా నీకు సీట్ రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇందులోపల మనకు టీ టీ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఏఎస్ అనే ఒక వెబ్‌సైట్‌కి ఎళ్లి నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకిక్కడ నంబర్ అయితే ఇచ్చిర్రు టోల్ ఫ్రీ నంబర్. ఆ టోల్ ఫ్రీ నంబర్‌కెళ్ళి చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫీ అనేది ఎట్లాంటి ఫీ అనేది లేదన్నట్టు. ఇక్కడ మనకు వీళ్ళు ఇక్కడ క్లారిటీ ఇయ్యడం అయింది. సో, ఇన్ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీఎస్ దేర్ ఈస్ నో అడ్మిషన్ ఫీ ఆర్ అదర్ ఫీస్. ఎట్లాంటి ఫీ అయితే లేదు మనకి.
ఓకేనా. సో, ఎలిజిబిలిటీ కూడా మనకి ఇందాక ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అండ్ మనకి అప్లికేషన్ అనేది డైరెక్ట్ మనం కాలేజ్‌కెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే నీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. సో, ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకిక్కడ రిజర్వేషన్ కూడా ఇయ్యడం జరిగిందన్నట్టు. సో, కేటగరీ వైస్ రిజర్వేషన్ ఉంది. సో, ఈ కేటగరీ వైస్ రిజర్వేషన్‌ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు బై ప్రొవైడింగ్ అవర్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, ఇట్లా నువ్వైతే డైరెక్ట్ నువ్వు అనుకున్న కాలేజ్‌కెళ్ళి నువ్వైతే జాయిన్ కావచ్చు. మనకి ఒక 28 కాలేజ్‌లున్నాయి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల. ఓకేనా. సో, ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు. వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ఆర్మూరు, కామారెడ్డి, నిజామాబాద్, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఇక్కడ మనం చూసుకుంటే మహేంద్ర హిల్స్, సో, జగద్గిరిగుట్ట, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. సో, ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో, ఈ కాలేజ్ లిస్టు అండ్ దాని తర్వాత ఈ నోటిఫికేషన్ ఈ ఏదైతే ప్రాస్పెక్ట్స్ ఉన్నాయో చూసినావా? సో, ఎలిజిబిలిటీకి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాస్పెక్ట్స్ అండ్ కాలేజ్ లిస్ట్, దాంతో పాటుగా కాలేజ్‌కి సంబంధించిన ప్రిన్సిపల్స్ లిస్ట్ అన్ని సో, ప్రిన్సిపల్ నంబర్స్ కూడా ఉంటాయి. కాంటాక్ట్ నంబర్స్ అనేది ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ లోపల పోస్ట్ చేస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్ ఫ్రమ్ దేర్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.